వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అయ్యో ఇది నిజమే నిజమే నిజమే. ముసలిది ఎక్కడికి వెళ్ళింది? ఇంత కష్టపడే బదులు ఆవిడ్ని పిలవచ్చు కదా. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. ఇంట్లో మనుషుల కన్నా మార్కెట్ ఎక్కువైపోయింది ఆవిడికి. అయినా దెబ్బ తగిలి ఇన్ని రోజులైనా నొప్పి తగ్గలేదంటే బోన్ ఫ్రాక్చర్ అయిందేమో. ఒకసారి స్కానింగ్ తీయించుకోవాల్సింది. ఆ రోజు డాక్టర్ని అడిగితే ఏం అవసరం లేదన్నాడు. మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే అలానే అంటారు. బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. నువ్వింత ప్రేమగా చెప్పిన తర్వాత కూడా చెక్ చేయించుకోకుండా ఎలా ఉంటాడు? ఇవాళే చెక్ చేయించుకుంటాడు ఎరా. ఇలాంటి వంకర మాటలకేం తక్కువ లేదు. నీ మనవడి దెబ్బలకి క్రీమ్ రాసుకోవడానికి కష్టపడుతుంటే నీకు పట్టింపు లేదు కానీ సెటైర్లొకటి. పెళ్ళానివి నువ్వుండగా మధ్యలో నేనెందుకు లేవే? ఒకవేళ నేనుంటే ఇలాంటి సేవలు చేసేదానివి కాదు కదా. సేవలేంటి? ఇప్పుడు బాబ్జీకి చెయ్యి విరిగిందనుకో, ఆ పాపం నాకెందుకని ముందే జాగ్రత్త తీసుకుంటున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. వెళ్ళి పని చూసుకో. చూసావరా బాబ్జీ, నీ పెళ్ళాం ప్రేమ ఉందని డైరెక్ట్ గా చెప్పలేక నా మీద అరుస్తుంది. ఇంతకు ముందు చచ్చిపోతే చచ్చిపో అంది. ఇప్పుడేమో నా మొగుడు మీద శ్రద్ధ లేదా అని చెప్పి నా మీదే కోప్పడుతుంది. నిజమేనే అమ్మమ్మ, మొన్న చెప్తే నమ్మలేదు కానీ ఈరోజు దివ్యని దగ్గరగా చూస్తుంటే ఆ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తుంది. లవ్ యూ రా బాబ్జీ. నాలో ఉన్న ధైర్యం మొత్తం నీ మీద ప్రేమ పుట్టిన తర్వాత పిరికితనంగా మారింది. అందుకే నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా బాబ్జీ. పెళ్లికి వెళ్ళాలని అబద్ధం చెప్తే ఈయన కూడా వస్తానంటున్నారు. అక్కడ సూర్య జర్నీ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ నాకు తప్పించుకునే అవకాశం కూడా లేదు. శ్రీశైలం మల్లన్న, నువ్వే రక్షించు స్వామి. ఏమండి, కాఫీ తీసుకురానా? నాకేమొద్దు. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? మాట్లాడండి, అడుగుతుంది మిమ్మల్ని. ఏం చెప్పను సంధ్య, ఆ దేవుడికి నా మీద కొంచెం కూడా జాలి, దయ, ప్రేమ, అభిమానం ఏమీ లేవు. మీ గురించి అడిగితే దేవుడి మీద కంప్లైంట్ చేస్తారేంటి? మొత్తం చేస్తోంది ఆయనే కాబట్టి. రోజూ దండం పెట్టుకుంటాను కానీ ఎప్పుడూ ఏ వరం అడగను. ఆ మాత్రం నా మనసు తెలుసుకోలేడా? నాకు నచ్చిన చేయలేడా? ఏం చేయలేదు, ఏం తెలుసుకోలేదు. నిందలాపి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందా? ఈరోజు నీతో పెళ్లికి రావాలనుకున్నానా? సడన్ గా మలేషియా నుంచి కాల్ వచ్చింది. లాస్ట్ టైం ఓకే చేసిన ప్రాజెక్టుకి సంబంధించి ఏవో సంతకాలు పెట్టాలని, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అర్జెంటుగానా? అంటే ఎప్పుడు వెళ్ళాలి? రేపు మార్నింగ్ ఫ్లైట్కే. నాకేమో వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళకపోతే కొన్ని కోట్ల డీల్ మిస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చెయ్యాలన్నంత కోపంగా ఉంది. అలా చేస్తే ఇంటర్నేషనల్ గా మన కంపెనీ మీద బ్లాక్ మార్క్ పడుతుంది. ముందు మీరు టెన్షన్ అవ్వకండి, రిలాక్స్ అవ్వండి. ఎలా సంధ్య? మలేషియా టూర్కి వెళ్తే వారం రోజులు నేను చూడకుండా ఉండాలి.
ఫోన్లో తప్ప డైరెక్ట్గా మాట్లాడడం కుదరదు. ఏమండి, వారం రోజులంటే ఎంతసేపు చెప్పండి? ఇలా అంటే గడిచిపోతాయి. దూరం పెరిగే కొద్దీ ప్రేమ విలువ తెలుస్తుందంటారు. మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు రోజు చూసుకున్నా చూసుకోకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా మన బంధానికి ఏం కాదు. మనసులో ఉన్న ప్రేమ తగ్గదండి. మనం శాశ్వతం, మన ప్రేమ శాశ్వతం. కానీ ఈ బిజినెస్ డీల్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దక్కుతుందన్న గ్యారంటీ లేదు, అవునా? ఈ ప్రాజెక్టు వల్ల కోట్ల రూపాయల లాభమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన కంపెనీ ఫేమస్ అవుతుంది. అదే మీరు పెళ్లికొస్తే ఇవన్నీ జరుగుతాయా? అంటే ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళాలనుకున్నాం కదా, వైజాగ్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకున్నాం కదా. చేద్దామండి. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వెళ్దాం. మన దేశ జనాభా తెలుసు కదా, సో పెళ్ళిళ్ళకి ఏ లోటు ఉండదు. నెక్స్ట్ టైం మన ఇద్దరిలో ఎవరికి తెలిసిన వాళ్ళ పెళ్ళైనా సరే ఇద్దరం కలిసే వెళ్దాం. సంధ్య, పోనీ ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి మలేషియా వెళ్ళిపోదాం. ఎస్, ఇద్దరికి కలిపి టికెట్స్ బుక్ చేయమని చెప్తాను. అప్పుడు ఈ టూర్ అఫీషియల్గా సెట్ అవుతుంది, హనీమూన్గా కూడా మారుతుంది. ఏమంటావు? అది కాదండి, ఫ్రెండ్ పెళ్ళికి అటెండ్ అవ్వకపోతే తను చాలా ఫీల్ అవుతుంది. అబ్బా, నో ప్రాబ్లం సంధ్య. ఇద్దరం మలేషియా నుంచి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్ని కలిసి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి నేను సారీ చెప్తాను. ఒక నిమిషం ఉండు, మేనేజర్ కాల్ చేసి ఇద్దరికి టికెట్స్ బుక్ చేయమని చెప్తాను. ఏమండి, ఒక్కసారి నా మాట వినండి. ఇది మీ బిజినెస్ ట్రిప్. నేను పక్కనే ఉంటే మీరు మీటింగ్స్కి అటెండ్ అవ్వలేరు. తెలుసో తెలియకో నా వల్ల డిస్టర్బ్ అవుతారు. అబ్బా, నేను ఇవాళ ఎప్పుడు డిస్టర్బ్ కాను సంధ్య. ఎందుకు అవ్వరండి? నన్ను వదిలి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డం లేదు. అలాంటిది నేను పక్కనే ఉంటే బిజినెస్ డీలింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరా? అదీ కాక అక్కడ ఏదైనా బిజినెస్లో టెన్షన్ ఉంటే మీరు నాతో సంతోషంగా ఉండలేరు. అప్పుడు మీ బిజినెస్ ట్రిప్ సక్సెస్ అవ్వదు, మీరు అనుకుంటున్న మన హనీమూన్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు, అవునా? ఎందుకు సంధ్య నన్ను పంపించడానికి ఇంత కష్టపడుతున్నావు? మిమ్మల్ని పంపించడానికి కాదండి, ఈ పరిస్థితుల్లో నాకన్నా ఈ బిజినెస్ డీల్ ముఖ్యం అంటున్నాను. నేను పెళ్లికి వెళ్ళడం వల్ల నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మలేషియా వెళ్ళడం వల్ల నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే నువ్వు నన్ను మిస్ అవ్వా? అవుతానండి, కానీ వారం రోజులే కదా. మీరు తిరిగి వచ్చే రోజు కోసం ఆ ప్రేమని మొత్తం దాచుకుంటాను. ఈ ఒక్కసారికి నా మాట విని వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ అండి. సరే, నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉంటాను? ఏమండి, అలా డల్గా కాదు, నవ్వుతో వెళ్ళండి, అప్పుడు నాకు ఇష్టం. ఇది బాగుంది, ఇప్పుడు వెళ్ళండి. సరే, వస్తాను. మీ ప్రేమ తెలిసి కూడా అబద్ధం చెప్పి మోసం చేస్తున్నాను. నా స్వార్థం కోసం, సూర్య ఆరోగ్యం కోసం మిమ్మల్ని బలవంతంగా ఒప్పించాను. నన్ను క్షమించండి.